అదొక ఎస్సే క్వెషన్ ఈ స్మాల్ టౌన్స్‌కి సంబంధించి. అదేంటంటే మీరు 2014లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అసెంబ్లీలో కుకట్పల్లి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, తెలంగాణ స్టేట్ బైఫర్కేషన్ జరుగుతున్నప్పుడు చాలా స్పష్టంగా అన్నిటిని హైదరాబాద్‌లో పెట్టడం వల్ల ఇటువంటి సమస్యలొచ్చినియి. రేపొద్దున ఫ్యూచర్‌లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే విస్తరించాలి అన్నట్టుగా చెప్పారు. అయితే అప్పుడు అనుకోని పరిస్థితుల వల్ల గవర్నమెంట్స్ ఫార్మ్ అయిపోయినాయి 2 స్టేట్స్‌లో. క్యాపిటల్ నీడ్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్. అప్పుడున్నటువంటి గవర్నమెంటు అమరావతి తప్ప మిగతా రాష్ట్రంలో ఎక్కడా ఏ ప్రజలే లేరన్నట్టుగా ఒకదాని మీద కేంద్రీకృతం చేశారు. తర్వాత ఫాలోఅప్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి దాన్ని అధికార వికేంద్రీకరణ అని ఒక చిన్న పేరు పెట్టారు. సో మళ్ళీ కట్ చేస్తే ఒక స్టేట్‌కి రాజధాని లేనటువంటి రాష్ట్రం అని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. మళ్ళీ ఇవాళ కూడా అమరావతి దాని చుట్టూటువంటి గ్లోబల్ సిటీని కన్‌స్ట్రక్షన్ చేయాలి ఇలా చెప్తున్నారు. కానీ మీరు చెప్పినట్టుగా ప్రాక్టికల్‌గా చూస్తే చిన్న చిన్న పట్టణాలు మాత్రమే ప్రగతికి సోపానాలు. సో మీరెప్పటి నుంచో చెప్పేటువంటి 2 మీ యొక్క ముఖ్యమైనటువంటి ఊత పదాలు అన్నటువంటి విద్య, ఆరోగ్యం. అవి అప్పటి నుంచి చెప్తుంటే ఇప్పటికి కూడా ప్రజలకు అర్థం కాలేదు గదా! ఈ స్మాల్ టౌన్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు అర్థమవుద్ది? ఎప్పటికయ్యేది ప్రస్తుతపు? పైసామే పరమాత్మ. జాబ్స్ వస్తాయి, నా జీవితం బాగుపడుతుందని అది అర్థమైతే, ఉదాహరణకి రామకృష్ణ గారు చేసిన దీనివల్ల మనందరికీ ఇప్పుడు థియరీ కాదు, ఇది ప్రాక్టీస్ తెలుస్తుంది. వీ కెన్ ఇమాజిన్, వీ కెన్ పుట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద షూస్ ఆఫ్ దోస్ పీపుల్ ఇన్ కావూర్. అది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా పాలిటీషియన్స్ అందరూ దుర్మార్గులు కాదు. మన మనసులో వీళ్ళందరూ దుర్మార్గం కాదు. వాళ్ళ పాప ఎన్నికల్లో మళ్ళీ మళ్ళీ గెలవాలా, జనాన్ని ఒప్పించాలా, దానికోసం రకరకాల విన్యాసాలు చేస్తారు. ఆ జనం కనుక ఒప్పించడం ఈ రకంగా జరిగితే బాగుంటుంది అని ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు. రెండోది, ఈ రకంగా ఈ మోడల్లో మనకి ప్రతి నియోజకవర్గానికి 1-2 టౌన్స్ అనుకోండి, ఏ ఎమ్మెల్యేకి చేదు. ఇప్పుడు మీకు క్యాపిటల్ సిటీయో మరొకటో వద్దని కాదు, క్యాపిటల్ సిటీ కాదు ముఖ్యం, గ్రీన్ ఫీల్డ్ సిటీ. ప్రతి రాష్ట్రానికి ఒక ఆధునిక సదుపాయాలతో గ్రీన్ ఫీల్డ్ సిటీ ఉంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగితే టాలెంట్ వస్తుంది. కానీ అదొక్కటే పరిపాలన అనుకోబోకండి. నేను చెప్పేది గ్రీన్ ఫీల్డ్ సిటీ కావాలి. అది ఉన్న చోట, ఇక్కడ పెద్ద సిటీ ఒకటి ఉన్న చోట ఎకనామిక్ గ్రోత్కి అది హబ్ అవుతుంది. కానీ దాంతో ఆపకుండా డీసెంట్రలైజ్డ్గా స్మాల్ టౌన్స్ కూడా ఏర్పాటు చేయండి. ఇక్కడ పద్ధతులు వేరు, అక్కడ పద్ధతులు వేరు. ఇక్కడ యూనివర్సిటీలు వస్తాయి, ఇక్కడ హైటెక్ సెంటర్లు వస్తాయి, ఇక్కడ రీసెర్చ్ సెంటర్లు వస్తాయి. వేరే ఇక్కడ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, లో టెక్ వస్తుంది, లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ వస్తుంది. అది వేరు, ఇది వేరు. ఈ రెండు కూడా సైనర్జీ ఉండాలి తప్ప ఒకటి ఇంకో దానికి వ్యతిరేకం కాదు. రెండు కావాలి. అది గ్యారంటీగా జనంలోకి వెళుతుంది. కొన్ని టైం పడతాయి. ఎడ్యుకేషన్ ఉందనుకోండి, ఎందుకని ఇంత కష్టం అంటే, మీకు నాకు కూడా ఎడ్యుకేషన్లో నష్టం వెంటనే గోచరించదు. పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు, 7-8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మన పిల్లో బాగుపడుతుందో లేదో అర్థమవుతుంది. అప్పుడు దాకా ఏదో చూద్దాంలే, స్కూల్కి వెళ్తున్నారు కదా అనుకుంటాం మనం. కాబట్టి మనకు ఆ ఫీడ్బ్యాక్ చాలా స్లోగా వస్తుంది. నష్టం ఏం జరిగిందో తర్వాత అర్థం. ఇంతకుముందు అనుకుంటున్నాం, ఫీ రియంబర్స్మెంట్ పెట్టారు, అందరూ బాగుందనుకున్నాం. ఫ్రాంక్గా చెప్పండి, విద్య బాగుపడిందా? చాలా కాలేజీల్లో ఫీ రియంబర్స్మెంట్ కోసం చేర్చుకుని వాళ్ళు కాలేజీకి రాకుండా కాలేజీకి వచ్చినట్టు నటించి వాళ్ళ మోసం చేసుకుని వాళ్ళు నాశనం అవుతున్నారు. గవర్నమెంట్ డబ్బులు పోతున్నాయి, మన పన్నుల డబ్బులు పోతున్నాయి, ఫలితం రావట్లేదు. కానీ ఇది ఎప్పుడు తెలిసింది? 10-15 ఏళ్ళు పోయాక అర్థమవుతుంది. వెంటనే అర్థం కాదు. ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా ప్రాబ్లం. అది కొంచెం లాంగ్ జెస్టేషన్ పీరియడ్, ఆ ఫలితాలు అర్థం కావడానికి. హెల్త్ కేర్ కొంచెం క్విక్గా అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ ఉంది, ఆ మోడల్ సరిపోకపోయినా కూడా, పార్షియల్ మోడల్ అయినా కూడా, అరే హాస్పిటల్కి పోతే ఆపరేషన్కి డబ్బులు కట్టక్కర్లేదు, కట్టుకుంటున్నా, వెంటనే అర్థమైపోయింది. ఓట్లు వేసేసారు అందుకని. కొన్నిటికేమో వెంటనే అర్థమవుతుంది, కొన్ని ఆలస్యంగా అర్థమవుతాయి. ఇది ఖచ్చితంగా అర్థమవుతుంది. అందులో మనం స్ట్రక్చర్ చేసే తీరు, మన కళ్ళకు కనిపించేటువంటి తీరు, అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము, ఎమ్మెల్యేలకు కొన్ని ఇన్సెంటివ్, మా నియోజకవర్గంలో కూడా 2-3 చోట్ల జరగాల, అక్కడ టౌన్స్ వస్తే బాగుంటుందని చెప్పిన ఫీలింగ్ పెట్టినందు వల్ల కొద్దిగా గవర్నమెంట్ దృష్టి పడితే, మీరంతా కూడా గొంతు విప్పితే ఖచ్చితంగా ఇది ముందుకెళ్తుంది. సార్ ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్ దానికి పోయి, రామకృష్ణ గారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాకు తెలియదు. కానీ నేను వ్యక్తిగతంగా నాకన్నా సీనియర్స్ కొంతమంది హైదరాబాద్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మైగ్రేట్ అయ్యి ఇక్కడ కొంత పరిస్థితులు చూసి, ఇక్కడ వాళ్ళు సంపాదించుకున్న తర్వాత మళ్ళీ గివ్ బ్యాక్ టు ద విలేజెస్ అన్నట్టుగా వెళ్ళి అక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తే, అక్కడ ఉన్న ముఠా రాజకీయాలు వాళ్ళని మళ్ళీ సిటీకి గెంటేశాయి. సో ఈ నేపథ్యాన్ని మరి మాకు అది పెద్ద ఛాలెంజ్ కదా సార్. రేపు పొద్దున్న ఇవన్నీ వదిలేసుకుని అక్కడ వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు అక్కడ ముఠా రాజకీయాలు అడ్డం వచ్చి వెనక్కి రావాల్సి వస్తే హౌ వీఆర్ గోయింగ్ టు విత్ స్టాండ్? కొంచెం నేను ఫ్రాంక్గా చెప్తాను. నేను ఇందాక 2-3 సార్లు చెప్పాను,
రామకృష్ణ గారిది ఒక ఐడియల్ ఎగ్జాంపుల్. అందరికీ కూడా ఉన్న గ్రామంలోనే అంత అభివృద్ధి సాధించడం సాధ్యమని నేను అనుకోవట్లేదు. ఆ గ్రామం వాతావరణం వేరు, స్వతంత్ర పోరాట కాలం నుంచి వచ్చే నాయకత్వం వేరు. ఇప్పుడు ఆ గ్రామం నుంచి చాలా ఎన్లైటెడ్ పీపుల్, మీన్స్ అండ్ ఇంటెలిజెన్స్ ఉండి నాయకత్వం ఇచ్చేవాళ్ళు ఉన్న తీరు వేరు. అన్ని చోట్ల అలా ఉండకపోవచ్చు. అందులో గ్రామాలను మనం ఖచ్చితంగా 2 రకాలుగా నాశనం జరిగినాయి గత 50 ఏళ్లలో. ఒకటి సెల్ఫ్ రిలయన్స్ పోయింది. ఒకప్పుడు గ్రామాల్లో డబ్బులు లేకపోయినా కూడా, పేదరికం ఉన్నా కూడా ప్రైడ్ ఉండేది. మనం సొంతంగా చేసుకుందాం, మన స్కూల్ మనం కట్టుకుందాం, ఎకరాకింత డబ్బులు వేసుకునేవాళ్ళు. అక్కడ భూమిని దానంగా ఇచ్చేవాళ్ళు. ఆ భూమి ఇచ్చే మనిషికి దానం ఇచ్చే శక్తి లేకపోతే ఆయనకి వీళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఆ భూమి బదులు. ఆ బిల్డింగ్లు వాళ్ళే సొంతంగా కట్టుకునేవాళ్ళు. బిల్డింగ్ కట్టుకోలేకపోతే ముందు పూరిపాకలు కట్టుకునేవాళ్ళు, తాటాకులతో తింటున్నాం. ఆ తర్వాత బిల్డింగ్ వచ్చేది. ఇవన్నీ కూడా సొంతంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసాం, కాలక్రమేణా ఆ సెల్ఫ్ రిలయన్స్ చంపేశాం, ప్రైడ్ని చంపేశాం. 2 కులాలు పూర్వం కూడా ఉన్నాయి, కానీ గ్రామం అంతా సామరస్యంగా ఉండేది. ఇప్పుడేమైంది, రాజకీయం కులాల స్పృహని మరింత పెంచేసింది. కులం కంటే ఎక్కువ ముఠాలు తీసుకొచ్చింది. ప్రతి ఊళ్ళో ఈ ముఠా ఆ ముఠా, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, అన్న తమ్ముడు ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్ళు. కాబట్టి గ్రామాలు చాలా మేరకు ఆ వాతావరణం చెడిపోయిన మాట వాస్తవం. మూడోది ఇంకోటి ఏమైంది, గ్రామాల నుంచి ఏ గ్రామమైనా మీరు చూడండి, కాస్త కోస్త తెలివి ఉన్నవాళ్ళు, సంపాదించే శక్తి ఉన్నవాళ్ళు, అంబిషన్ ఉన్నవాళ్ళు గ్రామాల్లో మిగులుతున్నారా? మిగలటలా. నాయకత్వం ఉంటే కదా ఒక మార్గాన్ని చూపెట్టేది. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా ఊళ్ళో జరుగుతుందని అనుకోవట్లా. అలా ఊహించుకోకండి. ఒక టౌన్ గురించి ఆలోచించండి. ఒక మండల కేంద్రం, ఒక తాలూకా కేంద్రం, ఒక రేపల్లె, లేకపోతే మరొకటి.